నమస్తే, వెల్కమ్ టు హాట్ సీట్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు తీసుకున్నటువంటి నాయకుడు, గ్రౌండ్ లెవెల్ నుండి పై స్థాయికి ఎదిగినటువంటి రాజకీయ ప్రస్థానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కొనసాగుతూ కాపు సామాజిక వర్గ సమస్యలపై ఎప్పటికప్పుడు గలమెత్తినటువంటి నాయకుడు. ఇక ప్రజా సమస్యలపై అధికార పార్టీని ఎప్పుడూ ప్రశ్నిస్తూ మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు గారు మనతో ఉన్నారు. ఈరోజు మాట్లాడి మరి సంబంధించినటువంటి రాజకీయాలు ఎలాగున్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాగున్నాయి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎలాంటి న్యాయం జరిగింది అనే అంశాలకు సంబంధించి కూడా వారితో సుదీర్ఘంగా మాట్లాడడానికి వారు కూడా మన స్టూడియోకి వచ్చేసారు. నమస్కారం అండి త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. సో రాజకీయాలలో ఫుల్ బిజీ ఉన్నట్టున్నారు ఈసారి. రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి తప్పదు కదా. అంటే జనరల్గా రాజకీయ నాయకులు కొన్ని ఏంటంటే అంత సమయం ఉండదు, ప్రజలు లేకపోతే రాజకీయాలకు సంబంధించి అలాగే ముందుకు వెళ్తూ ఉంటారు. అవును. సో రాజకీయ జీవితం ఎలా ఉందనుకోవచ్చు సో ఇన్నేళ్ల ప్రస్థానంలో? ఇలా 35 ఇయర్స్ నుంచి ఉన్నాం. డే టు డే జనం మా దగ్గరికన్నా రావాలి, మేము లేకపోతే మేము జనం దగ్గరికన్నా పోవాలి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సో రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అసలు, మీరేమనుకుంటున్నారు యాజ్ ఏ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా? కుటుంబ పాలన ఎలా ఉందనేటువంటిది నన్ను అడగటం కంటే గత ఒక 2 నెలల క్రితం కూటానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారు, కడప జిల్లా ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడి కూటమి పరిపాలన ఎలా ఉందని మీరు అడిగినట్టే ఎవరో అడిగితే కమ్మగా ఉందని చెప్పారు ఆయన. అదే టీవీలో చూసాను నేను. ఓకే. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు. మేము ఎలా ఉందని చెప్పడానికి ఏం చెప్తాం? అధికార పార్టీలో ఉండే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, నాయకులు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కూటమిలో భాగస్వామి అయినటువంటి ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉందనేటువంటి చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీ, ఏది వదలట్లేదు రాష్ట్రంలోని. ఇసుక, మట్టి, మశానం ఇష్టారాజ్యంగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు రాజకీయాలకు సంబంధించి కూడా కక్ష సాధింపులు జరుగుతాయని అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న టైంలో కూడా వాళ్ళ మీద కక్ష సాధింపులు చేస్తారని వాళ్ళు అంటారు. సో వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరేమంటున్నారు? కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాకు అక్రమ అరెస్ట్ కానివ్వండి, మా పైన ఇష్టాన్ని రీతిలో అరెస్టులు చేస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుంది అనుకోవచ్చు? ఎందుకు అలా జరుగుతున్నాయి అనుకునేటువంటిది ప్రజలు చెప్తారు రేపు సమాధానం దానికి. ఎందుకంటే మీరు అన్నారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు అదే విధంగా చేశారనేటువంటిది చెప్తున్నారు. సరే, ప్రజలకి దాని తర్వాత ఇచ్చినటువంటి తీర్పు కూడా చూసాం కదా. కారణాలు ఏవైనా కావచ్చు. ఇప్పుడు అంతకంటే దౌర్జన్యంగా, అప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు ఎక్కడ, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓకే. ఓకే. మరి దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా. సో మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, భారత రాజ్యాంగం నడవట్లేదు కదా. అది చెప్తారా, అందరూ మాట్లాడుకునేది అదే కదా. ఓకే, రైట్. ఇంకొక విషయం ఉంది, గత ఎన్నికల్లో వైసీపీ సంబంధించి కూడా 11 స్థానాలకే పరిమితమయ్యాయి. సో పార్టీలో పోస్ట్ మార్టం జరిగిందనుకోవచ్చు. ఎందుకు 11 స్థానాలకే మీరు ఉండిపోయారు? ఏ రాజకీయ పార్టీలైనా గెలుపు వచ్చినప్పుడు దాని మీద పోస్ట్ మార్టం జరగదేమో తప్పితే, పార్టీ ఓటమి జరిగిన తర్వాత దాని మీద ఖచ్చితంగా కొన్ని లోపాలు, కొన్ని పొరపాట్లు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ జరిగినటువంటి విషయాలన్నీ వాటి మీద కేడర్గా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరితోటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, దాంట్లో కొన్ని వాటికి జరగకూడనటువంటి పరిస్థితుల్లో జరిగినాయి అనేటువంటిది, దానికి సంబంధించినటువంటిది భవిష్యత్తులో ఏ విధంగా పార్టీ ముందుకు వెళ్ళాలనేటువంటిది రాజకీయ పార్టీగా చర్చించుకుంటాం కదా. రైట్. ఇంకో విషయం ఏంటంటే సార్, అసెంబ్లీ సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే ప్రధానంగా ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. ప్రతిపక్ష హోదా కావాలని మీరు అడుగుతున్నారే తప్ప ప్రజలు మీకు ఇవ్వలేరని చెప్పేసి వారి మాట. సో ఈ మాట మీద మీరేమంటారు? ప్రతిపక్షం అనేటువంటిది సంఖ్య కాదు. అక్కడ ప్రభుత్వానికి పాలకపక్షంగా ఉన్నటువంటిది ప్రభుత్వ పక్షం, ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళది పాలకపక్షం. ప్రజల యొక్క అవసరాలని, ప్రజల యొక్క సమస్యల్ని గొంతెత్తి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేటటువంటిది ప్రతిపక్షం. అంతే కదా.
అవును. ఆ అవకాశం వాళ్ళు ఇవ్వటం లేదు. అందుకనే ఇంకా మీడియా ద్వారా మీ ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిని ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏకరవ పెడుతున్నటువంటి బాధ్యత ఎలాగా ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉన్నటువంటి బాధ్యతని 100% మేము ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా. రైట్. ఇంకో విషయం సార్, వైసీపీ ఈ స్థాయిలో దారుణంగా ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏమై అంటారు? చాలా కారణాలు ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం గురించి, ప్రజలకు ఇచ్చిన మాట గురించి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఓకే. ఏదైతే ఎజెండాలో పెట్టినటువంటి అంశం ఏదైతుందో, అంటే ఆయన ఎజెండాని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా తప్పనిసరిగా ప్రజల ముందు మనం పెట్టినటువంటి ఎజెండాని అమలు జరపాలనేటువంటి దాని గురించి ఆయన ఎక్కువ ప్రయత్నం చేశాడు. ఓకే. దాంట్లో భాగంగా దురదృష్టం ఏంటంటే 2019 తర్వాత 2 సంవత్సరాలు ప్రపంచం అంతా భయంకరమైనటువంటి కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో రావాల్సినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి అంచనాలకు తగ్గటువంటి విధంగా ఆదాయం రాలేదు. ఆ టైంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించటం, లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ప్రజలు ఎవరో బయటికి రాకపోవటం, ఏ విధమైనటువంటి మార్కెట్ లేకపోవటం, దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం గణనీయంగా పడిపోయింది. సేమ్ టైము కోవిడ్ మేనేజ్ చేయటం కోసం రెగ్యులర్గా పెట్టవలసినటువంటి ఖర్చుల కంటే అదనంగా హాస్పిటల్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ ఏర్పాట్లు కానీ, మెడిసిన్స్ కానీ, జనరల్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్స్ అనేక రకాలైనటువంటి ప్రభుత్వం మీద అదనంగా భారం పడింది. అంటే మీకు రావాల్సిన ఆదాయంలో తగ్గిపోయింది, అవసరం లేనటువంటి ఊహించినటువంటి ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ 2 కారణాల వల్ల బ్యాలెన్స్ చేయడానికి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఫస్ట్ 2 సంవత్సరాల్లోనూ 50,000 60,000 కోట్ల వరకు ఈ 2 బ్యాలెన్స్ చేసుకునేటువంటి దాంట్లో మైనస్లోకి వెళ్ళింది ప్రభుత్వం. ఎంత మైనస్లోకి వెళ్ళినా, ఎన్ని కష్టాలైనా పడి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాత్రం ఏమాత్రం కూడా విస్మరించకూడదు, ఏమైనా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంలో సంక్షేమం అనేటువంటిది అతను ప్రయారిటీగా పెట్టుకుని పేదవాడి కోసం బటన్ నొక్కేటువంటి దాంట్లో మాత్రం ఎంత మాత్రం వెనకాడలేదు. అది ఆయన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాడు, ఇవ్వనటువంటివి కూడా ఆయన దృష్టికి వచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటూ ఇచ్చాడు. దాని ద్వారా కొంత అభివృద్ధి అనేటువంటిది కొన్ని సెక్షన్లో గ్రామ పంచాయతీల్లో కానీ, గ్రామాల్లో కానీ కొంత అభివృద్ధి అనేటువంటిది రోడ్స్ విషయంలో కానీ అభివృద్ధిలో కొంత ఇబ్బంది అనేటువంటిది వచ్చింది. అదేవిధంగా భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి పోర్ట్ల విషయంలో కానీ, ఇండస్ట్రీస్ విషయంలో కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. ఈవేళ కొత్తగా ఒక పోర్టు తీసుకురాలేదు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏది తీసుకొచ్చాడో ఆ పోర్టులే ఇప్పుడు ప్రైవేటైజ్ చేయాలని చూస్తున్నారు. ఎక్కడ ఈ దేశంలో లేనటువంటి విధంగా విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. స్కూల్స్ ఒకప్పుడు ఏ విధంగా ఉండి ఈ నాడు నేడు అనేటువంటి కార్యక్రమం పెట్టి ఏ విధంగా స్కూల్స్ చేశారనేటువంటి వాళ్ళ కళ్ళుని చూసుకుంటే ఒకసారి ఎక్కడికి వెళ్ళినా సరే కనపడుతున్నాయి. ఓకే. రైట్. మొత్తం మీద అయితే వైసీపీకి సంబంధించినటువంటి హయాంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళింది. సో అంత కష్టకాలంగా ఉన్నప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లారు అని అంటారు. సో ఇదంతా ఉంటే కనుక ఇంకా ఎన్నికల 3 ఏళ్ళ సమయం ఉందండి. మొత్తం మీద చూసుకుంటే ఈలోగా వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం మనకు కనిపిస్తుందా? సో జరిగినటువంటి ఒక కూటమి ఆధ్వర్యంలో ఏదైతే పనులు చేస్తున్నారో వీటిని అస్త్రాలుగా మార్చుకొని మీరు వెళ్తారా, లేకుంటే ఎజెండాగా మామూలుగా స్వయం ఎజెండాగా ముందుకు సాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పైన, వాళ్ళు అమరావతి పేరుతోటి చేస్తున్నటువంటి దోపిడీ పైన, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలను ఏదైతే తీసుకొచ్చాడో, ప్రజలకి సామాన్యులకు ఆరోగ్యం కోసం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏదైతే అవి ప్రైవేటైజ్ చేయడం కోసం
17 కాలేజీలను ప్రైవేటైజ్ చేయడం కోసం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మీద, పేదవాడికి జరగవలసినటువంటి సంక్షేమం మీద, వాళ్ళు ఇస్తానన్నటువంటి నీకు 15 అని చెప్పినటువంటి వాగ్దానాల మీద, 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకే మీకు పెన్షన్లు ఇస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి పెన్షన్దారులకి, ఎస్సీ బీసీలకి 60 సంవత్సరాలు కాకుండా 50 సంవత్సరాలకి ఇస్తామని చెప్పినటువంటి వాటి మీద, గ్రావులు, మట్టి ఏది కూడా వదలకుండా చేస్తున్నటువంటి వాటి మీద ప్రతిపక్షంగా మా బాధ్యత మేము గుర్తెరిగి ప్రజల పక్షాన నుండి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజల చేత తరిమి కొట్టేటువంటి పరిస్థితులు తీసుకొస్తాను నేను. రైట్. వైసీపీలో మీరు కుదురుకునేట్టనా? అంటే నా డౌట్ ప్రకారం మీరు కుదురుకున్నట్టేనా వైసీపీ సంబంధించినటువంటి పార్టీలు? ఎందుకంటే ఈ మాటకు సంబంధించి కూడా పదే మీరు ఖండించినప్పటికీ కూడా ఈ ప్రస్తావన వస్తూ ఉంది. మీరు ఎన్నిసార్లు కూడా మీడియా ప్రకారంగా కానివ్వండి, లేకుంటే అనుచరులకు చెప్పినప్పటికీ కూడా ఎందుకో కుదురుకోలేడు, పార్టీ మారే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నటువంటి ఒక విషయం. దీని మీద మీరేమంటారు? ఎందుకు అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీని వదిలేసి పార్టీ మారవలసినటువంటి అవసరం నాకేముంటుంది? కాకుండా ఇంత దోపిడీ జరుగుతున్నటువంటి ఈ పార్టీల్లోకి ఏ విధంగా పార్టీలు మారుతాననుకుంటున్నారు మీరు? అసలు ఆ ఆలోచనే పెట్టుకోకూడదు. పార్టీలు మారుతాననేటువంటిది మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సొంత మీడియా చేతిలో పెట్టుకుని ఎవరి మీదైనా సరే బురద జల్లేటువంటి దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. అటువంటి ప్రచారం చేసిన వాళ్ళు నేను ఇవాళ అడుగుతున్నాను. నేను పార్టీని మారానంటున్నారు కదా, మారుతున్నంటున్నారు కదా. ఈ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ నుంచి వచ్చాడైనా? కాంగ్రెస్ పార్టీలో 78లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తోటి మంత్రివర్గంలో కూడా మంత్రిగా కూడా పనిచేశాడు. 2082లో 83లోనూ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు అధిష్టానం ఆదేశిస్తే నా మామగారి మీద కూడా నేను పోటీ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి. నేను పార్టీ మారటువంటి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ పార్టీ నుంచి వచ్చాడు? దాన్ని మార్పనరా? జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఇవాళ. ఈ అప్పటికి ఎన్టీ రామారావు ఆ పార్టీని స్థాపించడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్జన్యాలు, అక్రమాలు, ఢిల్లీ నడివీధుల్లో తెలుగువాడి యొక్క ఉనికి కోల్పోతున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా పుడితే అటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా జతకట్టినటువంటి పరిస్థితులు నాయా మీయా? ఎవరిని వదిలేరు మీరు ఈ రాష్ట్రంలోని? సిపిఐ పార్టీని వదిలేరా? సిపిఎం పార్టీని వదిలేసారా? కాంగ్రెస్ పార్టీని వదిలేసారా? బీజేపీ పార్టీని వదిలేసారా? జనసేన పార్టీని వదిలేసారా? ఎవరిని వదిలేశారు మీరు? నేను పార్టీ మారాననేటువంటిది ఎంతమంది వేళ మీ దగ్గర ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలు ఎన్ని పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు? పార్టీ మారటం అనేటువంటిదే అదొక పెద్ద భూత అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్ని పార్టీలు మారుతున్నారు? పరిపాలన అనేటువంటిది ప్రజలకు సౌలభ్యంగా ఉంది, నిజాయితీగా మా కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం అనుకున్నప్పుడు, ఈ పార్టీ పనిచేస్తుంది అనుకున్నప్పుడు ప్రజల యొక్క ఆశీస్సులు ఉంటాయి. లేదు ప్రజలకి ఇబ్బంది కలిగింది మార్చాలనుకున్నప్పుడు మారుతారు. అల్టిమేట్గా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి ఏ రాజకీయ పార్టీ అయినా. ఓకే, రైట్. చివరిగా మన రాష్ట్ర రాజకీయాలకు వద్దామండి. సో మొత్తం మీద అయితే అమరావతి, ఇక దీనికి సంబంధించి రాష్ట్ర రాజధాని ఒక హాట్ టాపిక్ అయిపోయింది. మీకు సంబంధించినటువంటి మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఎస్, వైసీపీ పార్టీ 11 సీట్లకే పడిపోయింది, వైసీపీ పార్టీ ఇంకుంటుంది అనుకుంటున్నారా లేదా అనేటువంటిది కూడా ఏదో అడిగారు. అవును, ఎందుకు పడిపోయిందో దాని జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే చెప్తున్నారు
వైసీపీ పార్టీ అనేటువంటిది ఇంకా భవిష్యత్తులో ఉండదని చెప్తున్నారు అనేటువంటిది అడిగారు మీరు. అవును. నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. 11 సీట్లకు పడిపోయింది కదా వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ ఉనికే భవిష్యత్తులో ఉండదనేటువంటిది తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు చెప్తున్నారు కదా. ఇంక ఎక్కడ ఏ సమావేశం పెట్టుకున్నా, ఎక్కడ ఏది మాట్లాడినా వైసీపీ గురించి మాట్లాడకుండా నిద్రపోతున్నారా మీరు? తెల్లవారుతుందా మీకు? ఎందుకు అంత భయం? ఆ పార్టీ ఉనికి ఉండదు కదా. ప్రజలకు ఏం చేస్తారో ఏంటో చెప్పడం మానేసి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇలా చేసాడు, ఈనాడు ఇలా చేసాడు, అది అలా జరిగింది, ఇది ఎలా జరిగింది అనేటువంటిది ఎందుకు ఉలిక్కి పడుతున్నారు మీరు? నిద్ర పడుతుందా మీకు? నిద్ర పట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మీకు రాత్రుల్లో కళ్ళు వస్తున్నాయి. మన పార్టీ కొలాప్స్ అయిపోయింది అనేటువంటిది మీకు కళ వస్తుంది. అందు గురించి మీకు నిద్ర పట్టలేదు. ఓకే, రైట్. ఇక సరిగ్గా రాష్ట్ర రాజధానికి వద్దాం సార్. అమరావతికి సంబంధించిన రాష్ట్ర రాజధాని ఒక హాట్ టాపిక్ నిజంగా చెప్పాలంటే. సో మీ నాయకుడు వచ్చేసి మావిగనని ఒక కొత్త పేరుని తీసుకొచ్చారు. ఏంటి పూటకో మాట కొత్తకో మాట అన్నట్టుగా, పూటకో మాట చెప్పి రోజుకో మాట అన్నట్టుగా ఎందుకు అలా మావిగనని? అప్పుడేమో దీనికి సంబంధించి కూడా 3 రాజధానులు పెడదామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సంబంధించి కూడా మొత్తం మీద ఇటు కేంద్ర ప్రభుత్వం నిధులతో కూడా అభివృద్ధి చేద్దామని ఆయన ముందుకు వెళ్తున్నారు. సో మీరు తెర మీదకి మావిగనని తీసుకొచ్చారు కదా, స్టాండ్ ఏంటి? అసలు ఏం చెప్దాం అనుకున్నారు ప్రజలకి? ఏం చెప్తాం అనుకుంటే మా నాయకుడు చెప్పాడు కదా, ఒక రాజధాని అనేటువంటిది జనవాసంలో ఉండేటువంటి విధంగా రాజధాని ఉండాలి తప్పితే రాజధానులు కట్టిన దానికి జనం రారు. అలా అనుకుంటే మీకు ఈ దేశంలో 2-3 రాజధానులు, గాంధీనగరం చూసుకోండి, రాజధాని. కానీ రాజధాని చుట్టుపక్కల ఎక్కడైనా డెవలప్ అయింది? అక్కడ ప్రజలు లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారో? పరిశ్రమలు అంటున్నారు, పరిశ్రమలు తీసుకొచ్చాను అంటున్నారు. అవి వచ్చినాయా రాలేదనేది ఉంటే తర్వాత చూద్దాం. వస్తే మాత్రం జనం ఎక్కడ ఉంటారో? విజయవాడలో ఉంటారు వచ్చి. అంతే తప్పితే ఎడారిలోకి వెళ్ళి జనం ఉండరు కదా. మీరు కట్టేటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా భూములు కేటాయిస్తున్నారు. వాళ్ళు రావాలి, వాళ్ళు పెట్టాలి, వచ్చిన తర్వాత వచ్చినాయి అనుకోవాలి. అప్పటి వరకు మీరు రకరకాలుగా రాజధానిని, ఇదే ప్రధానమంత్రి మోడీ గారు రాజధానిని కానీ, అమరావతిని కానీ, లేకపోతే మీరు ఉన్నటువంటి పోలవరం కానీ ఒక ఏటీఎం కార్డులా వాడుతున్నారని చెప్పినటువంటి విషయాలు మర్చిపోయారు మీరు? గుర్తురావట్లేదా? ఈవేళ మావిగా అనేటువంటిది 3 తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు. ఆయన ఉద్దేశం ఏంటి? 2 లక్షల కోట్లు ఖర్చు పెడతాం అమరావతికి అంటున్నారు. అంత 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టదలుచుకున్నప్పుడు ఈ 3 కలిపితే, అమరావతి వద్దంటలేదే, ఇప్పుడున్న రాజధాని కాదంటలేదే, ఆ రాజధానిలో ఈ 3 ప్రాంతాలు కలిపితే ఇంచుమించు 70 లక్షల జనాభా వస్తుంది అనేటువంటిది, 60 లక్షలు 70 లక్షల జనాభా ఉంటుంది అనేటువంటిది చెప్తున్నారు. ఇవన్నీ కలిపితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి అనేటువంటిది మా నాయకుడి యొక్క ఉద్దేశం. రాజధానిని మార్చమనలేదు. ఆ రాజధానిలో వీటిని కూడా కలపండి, ఇలా కలిపి చేస్తే బెటర్ అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం మావిగాని కింద. దానికి మీరు ఇంకో పేరు పెట్టుకోండి, కావాలితే మీరు ఏ పేరన్నా పెట్టుకోండి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఈ 3 ప్రాంతాలు కలిపితే అక్కడ వచ్చి విజయవాడ వచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి మన ఏపీకే ఇప్పుడు ఉన్నటువంటి దానికి విజయవాడ అనేటువంటిది ఒక కేంద్ర ప్రాంతం కింద ఉంది, సెంటర్ పాయింట్ అది. ఆ పక్కన వచ్చేటప్పుడు పోర్ట్లు, ఈ పక్కన వచ్చేటప్పుడు విద్యా వ్యవస్థలు అన్నీ ఉన్నటువంటి గుంటూరు. దాన్ని బేస్ చేసుకుని మాట్లాడాడు ఆయన. ఓకే, అసలు మావిగన్ పైన మీ ప్రత్యేక మీ యొక్క వైఖరి ఏంటి సార్? అంటే మీ వ్యక్తిగత వైఖరి ఏంటి? చెప్పాం కదా, ఎందుకంటే మీ నాయకులకు సంబంధించి కూడా ఒక ఏకాభిప్రాయం లేదు అని చెప్పేసి ఒక బయట వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ, దాని మీద మీరేమంటారు? మాలో ఏకాభిప్రాయం లేకపోవటం అనేటువంటిది ఏం లేదు. అందరూ కూడా దీన్ని సమర్థిస్తున్నారు. అమరావతి మీదే ఏకాభిప్రాయం లేదు ఎమ్మెల్యేలకి. ఈవేళ అధికారంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడకపోవచ్చు. మాలాంటి వాళ్ళతో మాట్లాడి షేర్ చేసుకున్నప్పుడు చెప్తున్నారు, ఇది ఎప్పటికి అవుతుంది, ఎలాగవుతుంది? అసలు జనం లేనటువంటి ప్రాంతంలోకి తీసుకొచ్చి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉందా అనేటువంటిది మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కూడా నాతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఓకే, రైట్. జగన్ పాదయాత్ర చేద్దామని అనుకుంటున్నారు. సో వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఎప్పటి వరకు పాదయాత్ర మొదలుపెట్టే అవకాశం ఉంది? అండ్ పాదయాత్ర చేస్తే కనుక అధికారంలో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి వచ్చారు కదా. అంటే ఎవరు కూడా పాదయాత్ర ద్వారానే అధికారంలోకి వచ్చేస్తారని అనుకోకలేదు. పాదయాత్ర అనేటువంటి సెంటిమెంట్ అది బలంగా నాటుకుపోయింది అనుకోవచ్చు. బలంగానే ఉంది. ఓకే. ఒకటి మాత్రం వినాలి మీరు, అది ప్రజలకి నమ్మకాన్ని కల్పించేటువంటి విధంగా ఉండాలి ఆ పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను టచ్ చేస్తూ వెళ్తారు కాబట్టి ఆ జిల్లాలో ఆ గ్రామాల్లో ఇవన్నిటిని కూడా పరిపాలన వచ్చిన తర్వాత దాని స్వరూపాలు మార్చాలనేటువంటి అక్కడ ఉన్నటువంటి అవసరాలని నోట్ చేసుకుంటూ మనకు అవకాశం వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి న్యాయం చేయాలనేటువంటిది చేయాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ప్రభుత్వం ద్వారా అన్యాయం జరుగుతుందో, ప్రజలకు అన్యాయం జరుగుతుందో, లేకపోతే ఏ విధంగా వీళ్ళ దోపిడీ ఉందనేటువంటిది ప్రతిదాన్ని ఎండగట్టేటువంటి విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒకవేళ స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఎప్పుడు మొదలుపెట్టే అవకాశం ఉంది? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అనేటువంటిది అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు మొన్న 2027లో నా పాదయాత్ర ఉంటుంది అనేటువంటిది మొన్న ఎందుకు చెప్పారు కదా. మా నాయకుడు చెప్పాడు. అది మొదలుపెట్టేది కూడా ఇరుకులపాయ నుంచి మొదలుపెట్టొచ్చు. ఏమో ఎక్కడి నుంచి పెడతారనేటువంటిది 2027లో అయితే ఉంటుందని, 27లో ఉంటుందని చెప్పేసి చెప్పడం చూసాం కదా మనం. కాపు కార్పొరేషన్కి వైఎస్ జగన్ గారు దాదాపు 2000 కోట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. అది ఎక్కడి వరకు వచ్చింది? సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి సర్కార్ కాపు కార్పొరేషన్ సంబంధించి ఎలాంటి ప్రణాళికలు తీసుకునే అవకాశం ఉంది? ఒక కాపు సంబంధించినటువంటి సామాజిక వర్గ నేతగా మీరేమంటారు? కాపు కార్పొరేషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు 2000 కోట్లు ఇస్తానని చెప్పడం కాదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టాడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని. ఓకే. 2014లో అప్పుడు 1000 కోట్లేదు అన్నట్టు గుర్తు. చెప్తాను, 1000 కోట్లే. కాపుని బీసీలో చేరుస్తానని చెప్పారు. 1000 కోట్లు ఇస్తానని చెప్పారు. 5 సంవత్సరాల్లో 5000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు వచ్చి సంవత్సరానికి 3000 కోట్లు ఇస్తానని అనౌన్స్ చేశారు మొన్న 2024 ఎన్నికల్లో. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. 3000 కోట్లు అంటే ఇప్పటికి 3 బడ్జెట్లు అయినాయి. 3000 కోట్లు అంటే 9000 కోట్లు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి ఆయన ఇవ్వాల్సినటువంటి డబ్బులు అయ్యి ప్రభుత్వం నుంచి ₹1 కేటాయించలేదు. ఈవేళ కాపు కార్పొరేషన్ అనేటువంటిది అనౌన్స్ చేశారు. ఆ కాపు కార్పొరేషన్ అనేటువంటిది ఎవరినో ఒక ఆయన చైర్మన్గా పెట్టారు. ₹1 కూడా దానికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. 9000 కోట్లు ఈవేళ ఇవ్వాలి. ఎక్కడ ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరెవరు మోసం చేశారు? కాపులు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. 2014లో మిమ్మల్ని నమ్మి, మీ వాగ్దానాలు నమ్మి ఓటేశారు. కాపులను బీసీలో చేర్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ గురించి ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం చేస్తే రిజర్వేషన్స్ గురించి ఏ రకంగా ఆయన్ని బూటుకాళ్ళతో తన్నారో, ఆడవాళ్ళు అనేటువంటి చూడకుండా ఆడవాళ్ళని కొట్టడం, తిట్టడం, ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి నిబంధనలు విధించారో మీరు. ఆయనకి మద్దతుగా ఏదన్నా గ్రామం నుంచి వెళ్తుంటే ఆయనకి మద్దతుగా ఏదైనా డప్పు కొట్టారంటే, ఎవరన్నా సంఘీభావం తెలిపారంటే వాళ్ళందరి మీద కేసులు పెట్టినటువంటి ఆ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ కేసులన్నీ తీశారు. అప్పటి వరకు ఆ కేసులు తీయలేదు మీరు ప్రభుత్వం. ముఖ్యంగా మీరు ఒక విషయం మాట్లాడదామని కాదు సార్, ఇదే రిజర్వేషన్ గురించి చెప్తున్నాను. ఇదే రిజర్వేషను జగన్మోహన్ రెడ్డి గారిని రిజర్వేషన్ గురించి కాపు నాయకులు అడిగితే, ఇది నా పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం ఇది. నేను మిమ్మల్ని మోసం చేసి రిజర్వేషన్ ఇస్తానని నేను చెప్పలేనని చెప్పేసి ఈ రాష్ట్రంలో కాపులకు పోతుగడ్డగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో బహిరంగ సభలో చెప్పారు. ఆ బహిరంగ సభలో చెప్పిన సందర్భం కూడా వేరే సందర్భంగా కాదు, ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు చెప్పారు. ఓకే. ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికల సందర్భంగా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఓటు ఏ రకంగా వేస్తారని చూసుకుంటారు, ఏది కావాలితే అది మాట్లాడుతుంటారు చాలామంది. జగన్మోహన్ రెడ్డి అలా చెప్పలేదు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని మోసం చేయలేను, నేను చేయగలిగింది ఏదైనా ఉంటే తప్పనిసరిగా చేస్తాను,
కానీ ఈ అంశం మాత్రం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం అని చెప్పారు. ఈరోజు నేను అడిగేది ఏంటంటే, దయచేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు మీ వల్ల ఏదో జరుగుతుంది, మేలు జరుగుతుంది అనేటువంటిది ఎదురు చూస్తున్నటువంటి ఈ టైంలో ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం ఉందో 5% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి అటు ఈడబ్ల్యూఎస్లో చేస్తారా లేకపోతే బీసీ రిజర్వేషన్లో తీసుకొస్తారా అనేటువంటిది అది మీరు న్యాయపరంగా అయినటువంటి ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వంలో 9th షెడ్యూల్లో చేర్చాలి ఈ అంశాన్ని. ఓకే, అక్కడికి పంపించి దీన్ని చేయించినట్టయితే కాపులందరూ కూడా ఒక సంతృప్తి చెందుతారు. మీరు రాజకీయాల్లోకి వచ్చిన దానికి ఒక సార్థకత అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇది రాజకీయంగా మిమ్మల్ని ఇరికించాలనో లేకపోతే ఇంకోటనో మాట్లాడేటువంటి మాటలు కాదు. పవన్ కళ్యాణ్ గారికి, ఓకే, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఈ అంశం మీద మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేసినట్టుగా వినబడుతుంది. ఎందుకు, ఏమిటి ప్లానింగ్? డిమాండ్ ఏం చేయడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు చేస్తుంది, గతంలో రెడ్డి సామాజిక వర్గం చేస్తుంది. ఒకసారి దామోదర సంజయ్ గారు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశారు. ఇంత 25, 26%, 22, 20, 30, 27, 28% ఉన్నటువంటి జనాభాగా మేము కూడా ఆ స్థాయిలో ముఖ్యమంత్రి పీఠం కావాలని కోరుకోవడం అనేటువంటిది అది మేము తప్పని అనుకోవట్లేదు. అది జరగాలనేటువంటిది ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మా సామాజిక వర్గం సంతోషిస్తుంది అనేటువంటిది మేము చెప్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తారనేటువంటి విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు కాబట్టి లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసుకుని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కేంద్రంలోకి వెళ్తున్నారనేటువంటిది ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో చాలాసార్లు డిబేట్ పెట్టారు. ఓకే, అదే నిజమైతే కేంద్రంలోకి ఆయన రాష్ట్రపతికి వెళ్తారా లేకపోతే దేనికి వెళ్తారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తే అక్కడ ఖాళీ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే బాగుంటుందేమో అనేటువంటిది అది నా అభిప్రాయం. తప్పితే పార్టీలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే, నేను ఆ పార్టీలో లేను. ఆ పార్టీలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక కాపు ప్రతినిధిగా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఓకే రైట్. మొత్తం మీద మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ యొక్క పాలన ఎలా ఉంది? ప్రభుత్వానికి ఏదన్నా మంచి పేరు వచ్చిందంటే ఓవరాల్గా ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకున్న తప్పితే శాఖల పరంగా రేటింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు నేను రేటింగ్ ఇచ్చాను, రేటింగ్ ఇచ్చారు. ఆ రేటింగ్లో మరి అడవి శాఖ పర్యావరణ సంబంధించినటువంటి 9వ నంబర్ వచ్చినట్టు గుర్తు, 9వ నంబర్ వచ్చినట్టు గుర్తు ఎక్కడో చూపించారు దాన్ని. ఇంకా నన్ను ఏ రకంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు అనేటువంటిది నన్ను అడిగితే ఎలా? మరి మీరు ఈ ప్రభుత్వంలోనే, ఈ కూటమి ప్రభుత్వంలోనే ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రేటింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు కదా శాఖల పరంగానే. ఇంక మమ్మల్ని అడిగితే ఏం చెప్తాం దానికి సమాధానం? మేము వ్యక్తిగతంగా మీరేమనుకుంటున్నారు? ఇంక వ్యక్తిగతమైన అభిప్రాయాలతో సంబంధం ఉంది అఫీషియల్గా చెప్పిన తర్వాత అవసరం లేదు. ఇంకా ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలంటే దాన్ని ప్రజలు పెద్ద గుర్తించరు. కానీ ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి ఒక రేటింగ్ ఇచ్చారు. ఆ రేటింగ్లో పవన్ కళ్యాణ్ గారు శాఖకి ఇచ్చినటువంటి రేటింగ్ ఎక్కడ ఉందో చూసుకుంటే దాన్ని బట్టే తెలుస్తుంది. రైట్. తోట త్రిమూర్తులు అంటే ఒక బ్రాండ్, కాపుకు సంబంధించినటువంటి ఒక బలమైన నేత. సో మొత్తం మీద కాపులకు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా సాయం చేయమని చెప్పేసి మీ తలుపులు తడుతూ ఉంటారు. కానీ గడిచినటువంటి ఎన్నికల్లో కాపులంతా కూడా గంప గుర్తగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వారికి మద్దతుగా నిలిచారు. మీరు మాత్రం సంబంధించి మరో దారి ఎంచుకున్నారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, తోట త్రిమూర్తులు అన్న ఆయన గెలిస్తే ఒక ఎమ్మెల్యే అవుతాడు. కాపులకు ఉన్నటువంటి కోరిక ఎమ్మెల్యేలు కాదు, ఉప ముఖ్యమంత్రులు కాదు. ఉప ముఖ్యమంత్రులు గతంలో చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు.
ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి కావాలి. దానికి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే పార్టీ ఓటేస్తే ఎప్పుడైనా ఆయనకి అవకాశం వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంలో నాతోటి చెప్పి కూడా ఓట్లు వేశారు కొంతమంది. అన్నా నిన్ను కాదనుకునే వాళ్ళం కాదు, నీకోసం ఏదైనా చేసేవాళ్ళం మేము, మనకు ఉన్నటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో అది ఈయన ద్వారా చేస్తుందేమో అనేటువంటి ఒక ఆశ అనేటువంటిది ఎదురు చూస్తున్నాం అనేటువంటి విధంగా మాట్లాడిన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ కారణం చేత చేసామనేటువంటి చెప్పారు. చిరంజీవి గారు మీకు మంచి బెస్ట్ ఫ్రెండ్ చూసుకున్నట్టయితే, కానీ పార్టీ పరంగా చూసినా కూడా వ్యక్తిగతంగా కాకుండా పవన్ కళ్యాణ్తో వివాదిస్తున్నారు ఎందుకు? నేను పవన్ కళ్యాణ్తో విభజించలేదే. అంటే పార్టీ నేను చెప్పిద్దానండి, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా గౌరవిస్తాం. ఓకే, పార్టీ పరంగా మాకుండేటువంటి స్టాండ్ మాకు ఉంటుంది కదా. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ నేను వైసీపీ పార్టీలో ఉంటూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయమనేటువంటిది నా అభిప్రాయం అని చెప్పాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పాను. విభేదించడం అంటే ఎక్కడైనా వస్తుంది? విభేదించడం అంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను విభేదిస్తాం. ఓకే, మిమ్మల్ని నమ్మి మీకు కూడా ప్రయాణం చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడమంటున్నాం. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు హయాంలో కానివ్వండి, అసలు న్యాయం జరిగిందా? మీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎప్పుడు న్యాయం జరుగుతుంది? దీని మీద మీరు ఎలా పోరాటం చేస్తారు? మీకు సంబంధించినటువంటి అంశం ఏంటి? కాపుల్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉపయోగించుకోవటమే జరిగింది. ఉపయోగించుకోవటమే జరిగింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మోసం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు అయితే మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేనని చెప్పి, నా వల్ల కాదు అని చెప్పారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తానని చెప్పేసి మోసం చేసినటువంటి సందర్భం. ఎవరి టైంలో ఏం జరిగింది అనేటువంటి చూసుకుంటే మొత్తానికి నష్టపోయింది మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మాత్రం తీవ్రంగా నష్టం జరిగింది. మోసపోయినటువంటి వాళ్ళు కూడా ఎవరు మాట్లాడినప్పటికీ కూడా మోసపోయినటువంటి వాళ్ళు మాత్రం కాపు జాతి అనేటువంటిది చెప్పడానికి బాధపడుతూ చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అంశం తీసుకుంటే కూటమికి మద్దతు ఇచ్చారు, 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు, దాదాపుగా 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు. సో ఈ లెక్కను చూసుకుంటే ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? ఎందుకు గెలవడానికి సంబంధించిన అంశం తీసుకోవట్లేదు? అసలు మనం మాట్లాడుకుంటున్నాం తప్పితే నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటిది ఆయన చెప్పట్లేనప్పుడు అసలు ఈ చర్చ అనేటువంటిదే అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం ఇంకో 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఆయన యొక్క నాకు అంత సమర్థత లేదని ఆయన చెప్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు గారి సమర్థత గురించి పొగుడుతూ ఆయనే చెప్తున్నాడు. ఆయన విజనరీ అంటున్నాడు. ఆయన యొక్క పరిపాలనా దక్షత అనేటువంటిది ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్తున్నాడు. అనేక విషయాలు ఆయనే పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా. ఇప్పుడు మన ఆ చర్చ అనేటువంటిది మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే నేను ముఖ్యమంత్రిని అవుతాను అనేటువంటి ఇది ఆయన ముందుకు వచ్చినప్పుడు మాట్లాడవలసినటువంటి విషయం అది. రైట్, మీరు కూడా సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉన్నారు, మళ్ళీ ఆ సైడ్ మీ మనసు కొట్టుకోవట్లేదు? సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉండటంటే ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా వచ్చింది నేను ఎమ్మెల్యేగా వచ్చింది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వచ్చాను. అంతే తప్పితే టీడీపీతోటో తెలుగుదేశం వైసీపీతోటో జనసేనతోటో లేకపోతే ఆ రోజు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీతోటో నేను వచ్చినాను కాదు. వ్యక్తిగతంగా ప్రజలు నన్ను ఆదరించారు కాబట్టి ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి వ్యక్తిని. రైట్, ఇంతకీ పవన్ కళ్యాణ్తో మీకు ఎందుకు పొసగడం లేదంటారు? మధ్య ఎందుకు ఏదైనా తెరచాటు విభేదాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే మామూలుగా? పవన్ కళ్యాణ్ గారితో నాకు విభేదాలు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఏముంది నాకు? వ్యక్తిగతంగా ఆయనతోటి విభేదించవలసినటువంటి అవసరం ఉంది. ఒక నటుడిగా మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అభిమానిస్తాను. అంతే తప్పితే ఆయన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఆయన్ని మోయటానికి మేము అందరం సిద్ధమని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గం. ఆయన ఇంకొకరిని ఎవరినో మొత్తానని ఆయన చెప్తున్నాడు. ఉన్నది తేడా అనేటువంటిది అదే తప్పితే అంతకు మించినటువంటి తేడా ఏముంది ఇక్కడ? చివరి సంబంధించి కూడా సుదీర్ఘకాలంగా చూసినట్టయితే మీరు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు, అనేక దఫాలుగా ఎమ్మెల్యేగా కూడా గెలిచారు,
రైట్, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎందుకు మంత్రి పదవి మీకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది? మీరు మీ మంత్రి పదవికి సంబంధించి మీకు ఆ కళ ఎప్పుడు నెరవేరుతుంది అదొకటి చెప్పండి. ఇప్పుడు నాకు మంత్రి పదవి అనేటువంటిది ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు 3-4 సార్లు ఎమ్మెల్యే చేసిన తర్వాత 4-5 సార్లు ఎమ్మెల్యే చేసిన తర్వాత మంత్రి కావాలని కోరుకోవడం సహజం. అదే అప్పుడు ఉండేటువంటి రాజకీయ పార్టీలు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు చెప్పినట్టు చేసి వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది కొంతమంది అనుకుంటారు. కొంతమంది నాయకత్వం ఏ రకంగా ఉంటుందంటే వాళ్ళు చెప్పింది మాత్రమే చేయాలనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు చేసేవాడిని తప్పితే నేను వాళ్ళు చెప్పింది మాత్రమే చేసేవాడిని కాదు. అర్థమైంది ఈ పాయింట్ మీకు? అర్థమైంది. మాకు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో మా పార్టీకి నేనున్న పార్టీకి నాయకుడిగా ఉన్నాడో ఆయన చెప్పినట్టు నేను చేస్తాను. అంతే. మా పార్టీకి ఎక్కడ నష్టం జరగకుండా, ప్రజలకు నష్టం జరగకుండా చేస్తాను. కానీ వాళ్ళ చెప్పినట్టు చేస్తాను తప్పితే చెప్పింది మాత్రమే చేసేవాళ్ళు కావాలి వాళ్ళకి. ఓకే. నేను చెప్పింది మాత్రమే చేసేవాడిని కాదు, పార్టీకి ప్రజలకి మంచి జరిగేటువంటి విధంగా చేసేవాడిని. ఓకే. అది వాళ్ళకి నచ్చకపోవచ్చు, నేనేం చేయను దానికి. రాబోయే ఎన్నికల్లో సంబంధించి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేకపోతే ఎమ్మెల్సీగా కొనసాగుతారా? ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కనుక మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ మీ వైసీపీ గవర్నమెంట్ గెలిస్తే కనుక, ఫామ్ చేస్తే కనుక? నేను ఇందాక చెప్పాను, ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కోరుకోవటం అనేటువంటిది మాకున్నటువంటి ఒక హక్కు. అది ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి అనేటువంటిది మా పార్టీ అధిష్టానంలో మా నాయకుడు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. నేను మంత్రి పదవి కంటే కూడా నా నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి, నా నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తిగా తోట త్రిమూర్తులుగా నాకు గౌరవం కావాలనుకునేవాడిని తప్పితే నా పదవిని బట్టి నాకు గౌరవం కావాలనుకునేటువంటి వాడిని మాత్రం కాదు నేను. రైట్. మంత్రి పదవి వల్లే తోట త్రిమూర్తులు గుర్తింపు వస్తుంది అనుకునేవాడిని కాదు నేను. తోట త్రిమూర్తులకి పదవి ఉన్నా లేకపోయినా తోట త్రిమూర్తులుగా ప్రజలు నన్ను గుర్తించాలనుకునేటువంటి వ్యక్తిని నేను. చివరిగా కూటమి సర్కార్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా లాస్ట్ ప్రశ్న కాబట్టి మీరు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? మీ సూచన ఏంది? మీ హెచ్చరికలు ఏంది? ఎవరికి? కూటమి నాయకులకు కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి యాజ్ ఏ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ప్రజలకు ఎలాంటి న్యాయం చేయాలని చెప్పేసి మేము చెప్పేది ఒకటే, వాళ్ళకే ఉన్నటువంటిది ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. అంటే దాని అర్థం ఏంటి? తర్వాత ఇంకా సమయం లేదు. ఈ 3 సంవత్సరాలు 1 సంవత్సరం లాస్ట్కి వచ్చేటప్పటికి రోడ్ల మీద ఉంటారు అందరూ. ఓకే. ఈ లోపల మీరు ప్రజలకి మేలు చేయాలనేటువంటిది అనుకుంటే ప్రజలు సంతోషిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనే మీకు ఉన్నటువంటిది మాత్రం 2 సంవత్సరాలే. పదవుల్లో మాత్రం 3 సంవత్సరాలు ఉంటారు. ప్రజలకు పనిచేసే సమయం మాత్రం 2 సంవత్సరాలే. అందుకని మీరు ఇప్పుడు చేసేటువంటి అరాచకాలు, ఈ దౌర్జన్యాలు, ఈ దోపిడీలు, ఈ కక్షాదం చర్యలు, మీ రెడ్ బుక్ విధానం, రాజ్యాంగం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్తారు ఖచ్చితంగా, అనుమానం లేదు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తోట త్రిమూర్తులు గారు, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదా, ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో వైసీపీకి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం వస్తుంది, అలాగే ప్రజలకు మంచి పాలన అందించే విధంగా కూడా మేము ముందుకు సాగుతామని చెప్పేసి తోత శ్రీనివాసులు గారు అంటున్నటువంటి మాట. ఇది వాటి హాట్ సీట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ప్రైమ్ నైన్.